ఇప్పుడు ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు, ఖాళీ 22nd రోజు మాట్లాడుకుందాం. జై సలార్, జై ప్రభాస్, జై ప్రభాస్, జై సలార్ అన్న. ఒక డైనోసార్ హైదరాబాద్ సిటీ మీద పడితే ఎలా ఉంటుందో చూపిస్తాం. నిన్న దగ్గర మన స్టీల్ బ్రిడ్జ్ దాకా ఉండే ఏంది లైన్, 50 టికెట్లు ఇచ్చినారు, జస్ట్ 50 టికెట్లు ఇచ్చినారు. మళ్ళీ ఈరోజు వచ్చినాం. డయాడ్ ఫ్యాన్స్ అన్న అసలు ఆన్లైన్లో ఆ బుక్ మై షో ఎందుకుందో కూడా అర్థమవుతుంది, అదే ట్రాష్ అయిపోయింది. నార్మల్గా దాని మీద క్లిక్ చేస్తే చాలు, అసలు కావట్లేదు, అసలు లోడే కావట్లేదు. ఏం చూడాలన్నా అసలు ఎంత ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నాం అంటే, మార్నింగ్ వచ్చి దగ్గర 3 hours నించున్నాము. ఎప్పుడు ఇస్తాడా అని చూస్తున్నాం టికెట్లు. కట్అవుట్ కోసమే వెయిట్ చేస్తున్నాం అన్న. అదంతా అదే కట్అవుట్దే, అది ఖాళీ 22nd రోజు చూడండి అన్న. నేను మళ్ళీ వస్తా ఐడికే, 22nd రోజు మాట్లాడుకుందాం. ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ పెద్ద పండగ అంటారు. పండగనా? ఫెస్టివల్ అన్న, పెద్ద ఫెస్టివల్. మన మేడారం జాతర ఎట్లా అవుతుంది అట్లా అవుతుంది ఇక్కడ, అంతే బరాబర్, అసలు తగ్గేదేలే. ప్రభాస్ అంటే మా ఫ్యాన్స్కి దేవుడు అని అది చెప్పాల్సిన అవసరం లేదన్న. యాక్చువల్లీ రాధేశ్యాము, సాహో ఇవన్నిటి వల్ల అందరూ డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. నెగటివ్ టాక్స్తోని చాలా సార్లు ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. అంటే ప్రభాస్ ఫ్యాన్స్, మేము కూడా ప్రభాస్ ఫ్యాన్సే, ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఈ సినిమాతో కొడుతున్నామన్నా, చూపిస్తాం, మేము అంటే ఏందో చూపిస్తాం అంతే. ఇప్పుడు ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు, ఖాళీ 22nd రోజు మాట్లాడుకుందాం. బొరా అని అంటున్నా అంతే. ప్రశాంత్ నీల్కి సరైన హీరో దొరికాడు. ఆయన మంచి క్యాండిడేట్ ప్రశాంత్ నీల్, ఆయన మంచి క్యాండిడేట్. ఆయనకి పెగ్గేయింది అసలు స్టోరీ. అసలు యాక్చువల్లీ ఇది 15 years ముందు రాసుకున్నంట. అంటే 15 years ముందు రాసుకున్నది ఇప్పుడు చేస్తుండంటే ఎట్లుంటుంది అన్న, అసలు అన్ఎక్స్పెక్టెడ్, అసలు అది అన్ఎక్స్పెక్టెడ్ అంతే. ఎట్లా ట్వీట్ చేశాడు ప్రభాస్ గారు, మీకు ఇష్టమైన డైరెక్టర్ అంటే మరి పెద్ద హిట్ ఇచ్చిన బాహుబలి 2 హిట్ ఇచ్చిన. అవును, మేము అదే షాక్ అయినాం అన్న. అరే రాజమౌళి గురించి వదిలేసి, అందరి గురించి వదిలేసి, నా 21 years కెరియర్లో ప్రశాంత్ నీల్ బెస్ట్ అంటే మేము షాక్ అయినాం. అసలు అంతగానం ఏం ప్లాన్ చేసిండబ్బా అని మేము షాక్ అయినాం. అదే ఇంట్రెస్ట్తో ఉన్నారు ఆడియన్స్ కూడా. ఇంట్రెస్ట్ రేంజ్లో చూపించబట్టే కదా ప్రభాస్. ఇగో అన్న, మేము ప్రభాస్ ఫ్యాన్స్, మేము 1,00,000 చెప్తాం, ఎందుకంటే మేము ఫ్యాన్స్. అది బాగాలేకపోయినా మేము నచ్చిందని చెప్తాం. కానీ సినిమా చూసినాక నార్మల్, ఇప్పుడు నీకు ఇదంతా చూస్తుంటే ఏం అర్థమవుతుందన్న, నెగటివ్ థాట్స్ మాట్లాడిన వాళ్ళే ఈ సినిమా కోసం అంత వెయిట్ చేస్తున్నారు ఆ లైన్ దాకా. అవునా? సినిమా రిలీజ్ అయినాక అందరు ముఖం మీద అన్నినట్టు అవుతుంది. చాలా మాట్లాడారు అన్న. ఆదిపురుషుకి అయితే చాలా నెగటివ్ థాట్స్, చాలా అంటే చాలా. బూతులు మాట్లాడొద్దని ఫిక్స్ అయినా, ఇంకొంచెం మాట్లాడితే బూతులు వచ్చేసాయి నోట్లోకి వెళ్ళి. ఆదిపురుషుకి అయితే ఎంత నెగిటివ్ ట్రోల్ చేసినారంటే, కానీ ట్రోలర్స్ అందరికీ ఈ సినిమాతో సమాధానం అంతే. మీరు మళ్ళీ 22nd నాకు కలిస్తే అదే రోజు నేను కలుస్తా. దీని గురించి మేము మళ్ళీ మాట్లాడుకుందాం, ఈ ట్రోల్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. రెబల్ స్టార్, జై రెబల్ స్టార్, రాజులకే రాజు ప్రభాస్ రాజు. చెప్పాల్సిన అవసరం లేదన్న, 22ndకి చూపిస్తున్నాం అంతే. ఒక డైనోసార్ హైదరాబాద్ సిటీ మీద పడితే ఎలా ఉంటుందో చూపిస్తాం అంతే. వస్తుంది. నిన్నైతే మొత్తం బ్యాండ్ గీండ్, అసలు సినిమా రిలీజ్ అయిందేమో అనుకుంటారా, అట్లా చేసినారు హవా. ఇంకోటి కట్అవుట్ కూడా పడుతుంది కదా, కానీ చాలా లేట్గా అవుతుంది. వితౌట్ 0 ప్రమోషన్స్ బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టేస్తున్నాం, బద్దలు వాళ్ళు దింగుతున్నాం. పూరా లోకల్కి సబ్స్క్రైబ్ అంటున్నా, లైక్ అంటున్నా, షేర్ అంటున్నా, గంట కొట్టుర్రు అంటున్నా. అట్లనే ఇప్పుడు ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు, ఖాళీ 22nd రోజు మాట్లాడుకుందాం. జై సలార్, జై ప్రభాస్, జై ప్రభాస్, జై సలార్ అన్న. ఒక డైనోసార్ హైదరాబాద్ సిటీ మీద పడితే ఎలా ఉంటుందో చూపిస్తాం.